కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అట. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అంటుంది కేటీఆర్. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం కేటీఆర్. ఢిల్లీకి ప్రతి నెల కప్పం కడుతూ సీటును కాపాడుకుంటున్నాడు. రాహుల్, నీ రైతు డిక్లరేషన్ ఏమైంది? మీ 34 హామీలు నయవంచనకు 4 ఏళ్ళు. మేడిగడ్డ ప్రాజెక్టును బాంబు పెట్టి వేల్చిరట. ఇది 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 నిజంగా జోకా చెప్పాలి, జోక్ ఆఫ్ ది డే. ఇక్కడ మేడిగడ్డనట ప్రాజెక్టును బాంబు పెట్టి వేల్చిరట. ఎవడే బాంబు పెట్టి వేల్చేది? కనీసం దాన్ని చూడడానికి కూడా మీరు ఓనియలే. ఒక మీడియాను ఓనియలేదు, ప్రతిపక్ష పార్టీలను ఓనియలేదు, వాళ్ళ ఉద్యమకారులను ఓనియలేదు. మొత్తం పోలీసులను యంత్రాంగాన్ని పెట్టుకొని కనీసం అది ఎట్లా మేడిగడ్డ ఎట్లా ఉంటుందో కూడా చూడలే. మీ అధికారం పోయిన తర్వాత అది కళ్ళకు కనపడ్డది, ప్రజల కళ్ళకు కనపడ్డది. అప్పటిదాకా కనపడ్డది అసలు. చెక్ డ్యాంలకు కూడా పేలుస్తున్నారట. ఇక వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్. ఇక సో వాస్తవానికి నిన్న మాత్రం సంచలన కామెంట్ చేసిండు కేటీఆర్. తాలు తీస్తే నీ తోలు తీస్తా అని చెప్పి కూడా కేటీఆర్ నిన్న రేవంత్ రెడ్డిని మాత్రం మాట్లాడాడు. మొక్కలు కొనకపోతే నేను 1000 ముక్కలు చేస్తారు తెలంగాణ రైతులు అని చెప్పి కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. సో దీనికి కాంగ్రెస్ వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారు? సో అది నీచమైన భాష, కేటీఆర్ నీ స్థాయి ఎంత, ముఖ్యమంత్రిని అనే స్థాయా అని చెప్పి వాళ్ళు బయలుస్తూ అవుతారు కాంగ్రెస్ వాళ్ళు. సో మరి మీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఏంది? ఆయన మాట్లాడే భాష ఏంది? ఆయన ఏమన్నా సరిగమ పదనిసలు వాడుతుందా? నీతి వాక్యాలు చెప్తున్నాడా? మధురమైన మాటలు చెప్తుండా? ఆయన మాట్లాడేది నీచమైన భాషనే. ఆయన మాట్లాడేది అట్లే ఉంటుంది. ఇక ఆయనకి ముడ్డి మీద వాతలు పెడతా అంటాడు, లాగులో తొండలు ఇవ్వాలంటాడు, కనుగుడ్లు వీకాలంటాడు. మరి ఈ మాటలేంది? ఒక ముఖ్యమంత్రి అయ్యింది ఈ మాటలేంది? అవులే అంటాడు, సన్నాసే అంటాడు. సో ఈ మాటలేంది? ఇక నిన్న బాగా ట్రోల్ అయ్యేదిగా. ఏదైనా ఒక బాగా కండలు ఉన్నవానికి పెళ్ళి చేస్తే, బాగా కండబట్టినోనికి పెళ్ళి చేస్తే 3 నెలల పిల్లలకి అంటాడా అని చెప్పి మాట్లాడుతుంది. అదేం మాటలు మరి? అవి మంచి మాటలా? అది సోయిండి మాట్లాడే మాటలేనా? ఒక ముఖ్యమంత్రి అవి మాట్లాడే మాటలు ఇది. మీరే ఈ మాటలు చెప్తుంటే ఎట్లున్నది అంటే దయ్యాలే వేదాలు వల్లించినట్టు అనిపిస్తూ ఉన్నది. ఇక నవ్వొస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని నెలకోసారి కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రెన్యువల్ సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్ కంటే డేంజర్ అని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ అని, చిత్తుకాయుధంతో సమానమని మండిపడ్డారు. ఎన్నికల ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చేసిన మోసానికి 4 ఏళ్లు నిండాయన్నారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, గల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రైతు డిక్లరేషన్ పేరుతో 34 హామీలు ఇచ్చారని, గ్యారంటీ కార్డులు, బాండ్ పేపర్లు అంటూ తీయని పుల్లటి మాటలు చెప్పి ఓట్లు దొబ్బారని ఆరోపించారంటూ చూస్తున్నాం. వాస్తవానికి కూడా నిన్న కొంత కేటీఆర్ భాష వ్యవహారాల శైలి నిన్న కొంచెం భిన్నంగా ఉంది. వాస్తవానికి నిన్న కొంచెం చాలా భిన్నంగా ఉంది. ఎప్పుడు ఇట్లా మాట్లాడాడు. కానీ ఇక్కడ ఏమైందంటే ముళ్ళుతోనే తీయాలి, రేవంత్ భాషతో రేవంత్కి సమాధానం చెప్పాలనే కోణంలో సేమ్ ఆయన కూడా అదే భాష వాడినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో రాజకీయాల్లో ఏమైపోయిందంటే హాట్ కామెంట్ చేస్తేనే, కొంచెం మాటల్లో మసాలా కలుపుతూనే జనాలు వింటున్నారు. మరి జనాలకు జోష్ వస్తుంది. అక్కడ ఉన్న కార్యకర్తలు జిందాబాదులు కొడతారు, ఓ ఓ ఓ అని కేకలేస్తారు, జై కేటీఆర్ అంటే మరి ఇలాంటి మసాలా మాటలుంటేనే వినే పరిస్థితి ఉన్నది. ఈరోజు రాజకీయాల్లో భాష గురించి చెప్పాలంటే ఈరోజు వాస్తవాన్ని కూడా ఇక దిగజారిపోయిందని చెప్పాలి. నోటికి ఏది వస్తే అదే మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ ఏమంటారు, మళ్ళీ మీరు రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడతాం అంటారు, మరి మీ మస్తుగా మాట్లాడతాం అని అంటారు.